Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీబడి, నేను మీ శివకుమార్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన యొక్క వర్చువల్ ఆఫీస్ గురించి తెలుసుకుందాని. సో ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసినట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇండస్వివాకి సంబంధించి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది నా యొక్క ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. ముందుగా మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. మీరు మీ మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా సేమ్గా ఉంటుంది. మీ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి www.indusviva.com అని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు వర్చువల్ ఆఫీస్ అని చూపిస్తుంది. ఈ యొక్క వర్చువల్ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ సెల్లర్ ఐడి, సో పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క డైరెక్ట్ సెల్లర్ ఐడి పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేశాక మీకు ఇలా మీ యొక్క వర్చువల్ ఆఫీస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో మనది వచ్చేసి సాప్ అప్గ్రేడెడ్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క నేమ్ తోటి ఈ యొక్క ఐడి అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో వెల్కమ్ బ్యాక్ నారా పద్మ. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క ఏ ర్యాంక్లో మీరు ఉన్నారు. సో స్టార్ 500 మీ యొక్క ఏ ర్యాంక్లో ఉన్నారన్న విషయం అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో అండ్ మీరు ఎంత పీవీలో యాక్టివ్లో ఉన్నారు, మళ్ళీ ఏ వీక్లో మీరు యాక్టివేషన్ చేయాలి. సో 543 వీక్లో మళ్ళీ యాక్టివేషన్ చేయాలి. 6 days లెఫ్ట్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మీ యొక్క స్పాన్సర్, మీ స్పాన్సర్ ఎవరు, సో తన యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు. మన కంపెనీ ఇప్పుడు యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేసి మీరు ప్లే స్టోర్ నుంచి లేదా ఆండ్రాయిడ్ యాపిల్కి అయితే యాప్ స్టోర్ నుంచి వెళ్ళి మనము ఈ యొక్క యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గూగుల్ క్రోమ్లో అయినా లేదా యాప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది హోమ్ పేజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన కంపెనీ టూర్ ద టాయ్ కాంటెస్ట్ అనేది రన్ అవుతుంది. సో ఈ క్రమంలో మీరు ఏ ర్యాంక్లో ఉన్నారు అని చూపిస్తుంది, ఎంతవరకు మీరు అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేశారు. సో ఇక్కడ కంప్లీట్ అయితే అక్కడ టిక్ అవుతుంది. సో మిగతాది ఏదైతే బ్యాలెన్స్ ఉందో అక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో టైం పీరియడ్, ఇంకా ఎంత టైం పీరియడ్లో మనం ఈ యొక్క అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేయాలన్న విషయం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఆర్డర్. సో ఇక్కడ ఆర్డర్లో మనకి ఫస్ట్ ఆప్షన్ ప్లేస్ ఆర్డర్. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మనకి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా పాపప్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పాపప్ మీనింగ్ ఏంటి అంటే మీరు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ మీకు డెలివరీ అవుతుంది, కానీ రీటైల్ ప్రాఫిట్ అనేది రాదు, మీ యొక్క ఐడి కూడా యాక్టివేషన్లోకి వెళ్ళదు. సో ఇది మరి ఎందుకు ఈ ఆప్షన్ మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే, సో మీరు ఇండివిజువల్ ఆర్డర్, సో ఏదైతే కాంప్లిమెంటరీ ప్రోడక్ట్, విఓటిఎం ప్రోడక్ట్, పీసీఎం ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఆప్షన్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అది మీకు లింక్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కాంప్లిమెంటరీ ప్రోడక్ట్, విఓటిఎం ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలన్న విషయం మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి స్టోర్ లింక్. సో ఈ యొక్క స్టోర్ లింక్ని యూజ్ చేసి మాత్రమే మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇక్కడ లింక్ని కాపీ చేసి మీరు న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఆ యొక్క లింక్ని మనం పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసి మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా మనం ఆర్డర్ ప్లేస్ చేయాలన్నవి కూడా పూర్తి డీటెయిల్ వీడియో కూడా నేను చేశాను. అది కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్టోర్ లింక్ ఆర్డర్ ఉంది కదా, సో మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక మీ యొక్క ఆర్డర్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
సో 12 అవర్స్ లోపు మీరు మీ యొక్క ఆర్డర్ని కనుక విఓటిఎంకి అసైన్ చేస్తే విఓటిఎం పర్సన్ నుంచి మీరు ప్రోడక్ట్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఎన్రోల్మెంట్. సో ఇందులో మనం కొత్తగా న్యూ పర్సన్ని కనుక ఎన్రోల్ చేయాలి అంటే ఈ యొక్క ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎన్రోల్ న్యూ వివా రిటైలర్. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మీరు కొత్తగా విఆర్ని మనం రిక్రూట్ అనేది సో తన యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కంప్లీట్ ఫిల్ చేశాక మనకి తన యొక్క న్యూ ఐడి అనేది రావడం జరుగుతుంది. సో ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి, మనం వర్చువల్ ఆఫీస్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే తెలుసుకోవాలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో నెక్స్ట్ మనకి మై జియోనాలజీ. సో మై జియోనాలజీలో వచ్చేసి మనం మీ యొక్క టీమ్, మీ యొక్క ట్రీ స్ట్రక్చర్ అనేది మీరు చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు కర్సర్ని ఇక్కడ ఐ సింబల్ పైకి తీసుకెళ్ళండి. సో ఐ సింబల్ పైకి తీసుకెళ్ళాక మీకు మీరు చూడొచ్చు CF0 CF2 అని ఉంది. సో క్యారీ ఫార్వర్డ్ ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి 0 ఉంది, క్యారీ ఫార్వర్డ్ సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి 50 PV అనేది ఉంది. సో అంటే మీకు ఎంత క్యారీ ఫార్వర్డ్ ఉన్నది అన్న విషయం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్ వీక్ గ్రూప్ వాల్యూమ్, కరెంట్ వీక్ గ్రూప్ వాల్యూమ్ అని ఉంది. అక్కడ ఫస్ట్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆర్గనైజేషన్ అంటే లాస్ట్ వీక్లో మీకు ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఎంత జరిగింది, సెకండ్ ఆర్గనైజేషన్ నుంచి ఎంత జరిగింది వాల్యూమ్ అన్న విషయం అనేది మనకి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఐడికి పక్కన గ్రీన్ మార్క్ అనేది ఉంది. సో ఇక్కడ నారపద్మ గ్రీన్, వల్లం దాసు గ్రీన్, పానుగంటి గ్రీన్, ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఉంది. సో ఇది ఏమని ఇండికేట్ చేస్తుంది అంటే వీళ్ళు యాక్టివ్లో ఉన్నారు అని ఇండికేట్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఇక్కడ గ్రీన్ ప్లేస్లో కనుక రెడ్ కలర్ కనుక చూపించింది అంటే ఇన్యాక్టివ్లో ఉన్నారని అర్థం. సో నెక్స్ట్ మనకి అనాలిసిస్. సో ఈ యొక్క అనాలిసిస్లో ఏంటంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకి తెలుస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్గా ముందుగా న్యూ వివా రిటైలర్. సో ఇన్ కేస్ ఈ వీక్లో కనుక మీ ఆర్గనైజేషన్ నుంచి ఎవరైనా కొత్తగా రిక్రూట్ అయితే సో అక్కడ ఎంతమంది రిక్రూట్ అయిన విషయం ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు కనుక పర్సనల్గా రీటైల్ కనుక చేసినట్టయితే ఆ ఎంత పీవీ చేశారన్న విషయం ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఎవరినైనా స్పాన్సరింగ్ చేస్తే సో ఎంతమందిని స్పాన్సరింగ్ చేశారన్న విషయం ఈ వీక్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మీ యొక్క యాక్టివిటీ లెవెల్, సో మీరు ఎంత పీవీతో యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీ యొక్క యాక్టివేషన్ ఎప్పటి వరకు ఉంటుంది, ఏ వీక్ వరకు ఉంటుంది అన్న విషయం ఇక్కడ చూపిస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ వీక్ 542. సో ఈ వీక్ వచ్చేసి మనకి 542 వీక్ అనమాట. సో మీకు ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2లో మీకు ఎంత గ్రూప్ వాల్యూమ్ జరుగుతుందన్న విషయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు లాస్ట్ 3 వీక్స్ యొక్క డేటాని మనం చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ వీక్ 539 వీక్లో ఆర్గనైజేషన్ 1లో 350, ఆర్గనైజేషన్ 2లో 50 PV. సో ఇలా మీ ఆర్గనైజేషన్ నుంచి ఎంత పీవీ జనరేట్ అవుతుందన్న విషయం ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మీ యొక్క ఆర్గనైజేషన్లో టాప్ ఎవరైతే ఇన్కమ్ ఎక్కువగా ఎర్న్ చేశారో వాళ్ళ యొక్క టాప్ పర్ఫార్మర్స్ కూడా ఎవరు అన్న విషయం అనేది సో ఇక్కడ అనాలిసిస్లో మనము చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రిపోర్ట్ అండ్ ట్రెండ్స్. సో ఈ యొక్క రిపోర్ట్ అండ్ ట్రెండ్స్లో మనకి ఫస్ట్గా గ్రాస్ రెవెన్యూ రిపోర్ట్. సో ఈ యొక్క గ్రాస్ రెవెన్యూ రిపోర్ట్లో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వీక్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క వీక్లో మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు, సో మీ యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి అంటే ఎంత గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. సో ఫస్ట్ ఆర్గనైజేషన్, సో లెఫ్ట్ అంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ అండి. సో సెకండ్ ఆర్గనైజేషన్ అంటే రైట్ ఆర్గనైజేషన్ అని అర్థం. సో మీ యొక్క బోత్ ఆర్గనైజేషన్ నుంచి ఎంత గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయిందో చూపిస్తుంది. సో అదేవిధంగా మీరు చూడొచ్చు
బిజినెస్ ఇంక్యుబేటర్ బోనస్ 2000 రూపీస్ బిజినెస్ ఇంక్యుబేటర్ బోనస్ అండ్ డ్యూయల్ టీమ్ బోనస్. చూడండి ఇక్కడ 350 అనేది ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది. సో సెకండ్ ఆర్గనైజేషన్ నుంచి 400 మ్యాచ్ చేసుకుంటే మనకి 3500 అనేది కామన్ గా రావడం జరుగుతుంది. సో అది మ్యాచ్ చేసుకొని మనకి 5500 మన యొక్క ఇన్కమ్ ఈ వీక్ రావడం జరుగుతుంది. సో దాంట్లో మనకి 5% టీడీఎస్ 275 రూపీస్ టీడీఎస్ కట్ అయ్యి సో మిగతాది 5225 అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. సో ఇలా మనం ఎంతైతే టీడీఎస్ పే అవుతుందన్న విషయం అనేది మనకి డీటెయిల్ గా ఈ యొక్క గ్రాస్ రెవెన్యూ రిపోర్ట్ లో మనము చూసుకోవచ్చు. ఏ వీక్ లో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారన్నది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకి ఆర్డర్ రిపోర్ట్. సో ఏదైతే మనం స్టోర్ లింక్ ని యూజ్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేస్తామో సో ఆ యొక్క ఇన్వాయిస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో మీరు ఆర్డర్ రిపోర్ట్ లోకి వెళ్ళి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడండి ఏ వీక్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, వీక్ నెంబర్, సో కస్టమర్ నేమ్, కస్టమర్ మొబైల్ నెంబర్, సో క్వాంటిటీ, సో ఎన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేశారు, సో ఇక్కడ పీవీ అండ్ అమౌంట్, సో ఆర్డర్ స్టేటస్ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అని చూపిస్తుందండి. సో పేమెంట్ కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్. ఇన్వాయిస్ మీరు ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్వాయిస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ షిప్మెంట్ స్టేటస్ చూడొచ్చు, డిస్పాచ్డ్, ఆర్డర్ టైప్ స్టోర్ పికప్. స్టోర్ పికప్ ఏ రోజు మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, ఏ టైం కన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇన్ కేస్ మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు కానీ ఆర్డర్ కన్ఫర్మ్ కాకపోతే మీరు ఇక్కడ ప్లేస్డ్ పెండింగ్ అని చూపిస్తుంది. లేదా మీరు ఆర్డర్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చారంటే మీకు ఇలా ప్లేస్డ్ అండ్ పెండింగ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టోర్ పికప్ కనుక చేస్తే స్టోర్ పికప్ అని చూపిస్తుంది. వివోటిఎం కి కనుక మీరు అసైన్ చేస్తే వివోటిఎం అని చూపించడం జరుగుతుంది. సో నార్మల్ ఆర్డర్ మనకి కొరియర్ ద్వారా అనుకుంటే సో కొరియర్ అని చూపించడం జరుగుతుంది. సో ఈ 3 ways గా మనము ఆ ఆర్డర్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి బోనస్ రిపోర్ట్. సో మీరు ఏ వీక్ లో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారన్న విషయం ఈ యొక్క బోనస్ రిపోర్ట్ లో మనకి చూపిస్తుంది. సో ఇక్కడ గ్రాస్ రెవెన్యూ, సో మీ యొక్క ఇన్కమ్ ఈ వీక్ లో వచ్చేసి 5550 అవుట్ ఆఫ్ విచ్ సో మనకి టీడీఎస్ కట్టగా మిగతా ఈ యొక్క అమౌంట్ అనేది మనకి క్రెడిట్ కావడం జరుగుతుంది. సో ఎవ్రీ వీక్ మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నదన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వీక్ వైజ్ గా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు పేమెంట్ కన్ఫర్మేషన్ పేమెంట్ అయ్యింది అంటే మీకు ఇలా రిఫరెన్స్ నెంబర్ వస్తుంది అండ్ పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి వాల్యూమ్ రిపోర్ట్. సో ఈ యొక్క వాల్యూమ్ రిపోర్ట్ ఎందుకు అనంటే మన యొక్క ఆర్గనైజేషన్లో ఎక్కడ మనకి పీవీ జనరేట్ అయింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో మీరు వీక్ నెంబర్ ఇవ్వచ్చు, ఏ వీక్ అన్నది, సో పొజిషన్ లెఫ్టా రైటా, సో ఆర్డర్ టైప్ మీరు ఫస్ట్ ఆర్డర్ తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా రీఆర్డర్ అనుకుంటున్నారా చెక్ చేసుకోవచ్చు. సో మీరు రీఆర్డర్ పైన క్లిక్ చేసి ఫిల్టర్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ట్రిబ్యూటర్ ఐడి, తన యొక్క నేమ్ అండ్ ఫస్ట్ ఆర్డర్. సో ఇన్ కేస్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు 50 అని చూపిస్తుంది, అంటే తను ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ రీఆర్డర్ అయితే ఇక్కడ రీఆర్డర్లో ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఒకే వీక్లో కనుక 300 పీవీ చేసినా లేదా 100 పీవీ 200 పీవీ ఎంత చేసినా కూడా ఫస్ట్లో 50 పీవీ అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ రిమైనింగ్ అనేది రీఆర్డర్లో మనకి చూపించడం జరుగుతుంది. ఇలా
నెక్స్ట్ మనకి టీమ్ రిపోర్ట్. సో ఈ టీమ్ రిపోర్ట్ ఏంటి అని అంటే మీ యొక్క ఆర్గనైజేషన్లో మీరు స్టార్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ యొక్క యాక్టివిటీ స్టేటస్ కానివ్వండి, పొజిషన్ లెఫ్ట్ సైడ్లోనా రైట్ సైడ్లోనా ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఫిల్టర్ పైన క్లిక్ చేస్తే సో మీరు చూడొచ్చు మీ యొక్క స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, సో వాళ్ళు యాక్టివ్లో ఉన్నారా, సో నెక్స్ట్ ఏ వీక్లో వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మీ కంట్రోల్లో స్టార్ టు 50, 500 ఎవరున్నా కూడా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ మనకి స్పాన్సర్ డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్. మీరు ఎవరినైతే పర్సనల్గా స్పాన్సర్ చేశారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో డిస్ట్రిబ్యూటర్ ఐడి, నేమ్, స్పాన్సర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి, సో స్పాన్సర్ నేమ్, అదేవిధంగా ఏ పొజిషన్లో లెఫ్ట్లోనా రైట్లోనా స్పాన్సరింగ్ అయింది, ప్లస్ ప్లేస్మెంట్ ఐడి, ఎవరి కంట్రోల్లో ప్లేస్మెంట్ జరిగింది ఆ యొక్క ఐడి, సో ప్లేస్మెంట్ పొజిషన్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో ఏ వీక్లో మీరు వాళ్ళని ఎన్రోల్ చేశారు, నెక్స్ట్ ఏ వీక్లో వాళ్ళు స్టార్ అయ్యారు, సో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది, ఎవరినైతే మీరు ఎంతమందిని స్పాన్సర్ చేశారన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనము చూడవచ్చు. సో దట్స్ ఆల్ ఇందులో మెయిన్గా తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వీమెయిల్. సో ఈ వీమెయిల్ ఏంటంటే మనం డైరెక్ట్ మనకి ఏదైనా ఇష్యూ ఉన్నా, సో ఏదైనా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మనం కంపెనీతోటి కమ్యూనికేట్ అవ్వడానికి ఈ యొక్క వీమెయిల్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీమెయిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కంపోజ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఏదైనా కమిషన్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఇన్సెంటివ్, సో మీ యొక్క ర్యాంక్ అప్గ్రేడేషన్ అయితే ర్యాంక్, క్యారీ ఫార్వర్డ్, ప్రోడక్ట్ డ్యామేజ్, సో ఇలా ఏదైతే మీకు ఇష్యూ ఉందో ఆ యొక్క ఇష్యూ గురించి మీరు ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా మీరు మెసేజ్ అనేది టైప్ చేయాలి. ఏదైనా సరే మీరు ఇన్సెంటివ్ రాలేదు అనుకుంటే మీ యొక్క స్టేట్మెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది సెండ్ చేస్తే కంపెనీ వాళ్ళు మనకి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ యొక్క ఫోటో ఉంటుంది. సో ఇలా సింబల్ ఇక్కడ క్లిక్ చేశాక మీరు మై ప్రొఫైల్ అని చూడవచ్చు. సో ఇక్కడ మై ప్రొఫైల్లో మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అదేవిధంగా అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, సో కేవైసీ డాక్యుమెంట్స్. సో ఈ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు మీ యొక్క ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అప్రూవ్ అయితే అప్రూవ్డ్ అని చూపిస్తుంది. ఏదైనా రిజెక్ట్ అయితే సో మీరు ఇక్కడి నుంచి వచ్చి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క కో అప్లికెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ర్యాంక్ జర్నీ మీరు చూడొచ్చు, మీరు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్లోకి మూవ్ అవుతున్నారన్న విషయం. సో మీరు విఆర్గా ఎప్పుడు ఎన్రోల్ అయ్యారు, సో స్టార్గా ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు, సో స్టార్ టు 50 ఏ వీక్లో అచీవ్మెంట్ అయ్యారు, స్టార్ 500 ఏ వీక్లో అచీవ్మెంట్ అయ్యారు, ఇలా ప్రతి ఒక్కటి మనకి చూపించడం జరుగుతుంది. సో మన యొక్క ర్యాంక్ జర్నీ అనేది ఇక్కడ మనకి చూపిస్తుందండి. సో దట్స్ ఆల్. ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒక డిస్ట్రిబ్యూటర్ ఖచ్చితంగా ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తను తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.